మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనెల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్టు వచ్చింది, చాలా పంట పండించినాం అంటాడు. నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్, మరి మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు దవ్వినరా, ఒక చెక్ డ్యామ్ కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరు ఏం చేయకుండా అంత పంట పండిందంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. అంతకుముందు 2014 ముందు వారలే, ఇవాళ అంత పంట పండలే, ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల, చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అంత ఆయకట్టు వస్తుంది. మీ హయాంలో ఏమన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి, ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి, ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి ఇలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమీ కూడా లేదు. అనేక విషయాలు నేను ఆ పీపీటీలో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ దోపిడీ గురించి కూడా మాట్లాడిండ్రు. దాని మీద కూడా నేను రిలీజ్ చేస్తా డాక్యుమెంట్. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీ కెనాల్ కు లైనింగ్ అయింది. పోయిన ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్లు ఎక్కువ తీసుకుపోతున్నారు. గతములో మేము ఆపాము. మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చింది, ఎస్ఆర్బీసీ లైనింగ్ మీద స్టే తెచ్చింది, పనులు జరగకుండా మేము ఆపాము. కానీ మీరు వచ్చిన తర్వాత ఇవాళ పోయిన ఎండాకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో, మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు. కానీ గత వేసవి కాలం, ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇవాళ నీళ్లు ఎక్కువ పోతున్నాయి. ఆ పాపం 100% నాడైనా నేడైనా మీదే. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణకు కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెసే. నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది. పోయిన సంవత్సరం మన 34% వాటాలో వాడుకోక మీరు కేవలం 28% మాత్రమే వాడారు. మీరు దాదాపు 6% నీళ్లు తక్కువ వాడి 65 టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు? 28% మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు? నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు? ఇది మీ తప్పుదం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా? ఇంకొక 6 నెలలైతే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు, కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది. దాంట్లో మన వాటా పెరుగుతుంది. మీనవేశాలు లెక్కించకండి. దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి మేము 80% పనులు పూర్తి చేసినాం. ఆ 20% పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి. చిల్లర రాజకీయాలు మానండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.